పాలస్తీనా గురించి ఇక్కడ ప్రదర్శన అది చేశామని ఇందాక డాక్టర్ గారు చెప్తే నాకు ఒక కార్టూన్ గుర్తొచ్చింది. ఏదో బ్రిటిష్ న్యూస్ పేపర్లో, ఏమనుకోకండి, రాజకీయ పార్టీలకి ఐడియాలజీలకి సంబంధించి జస్ట్ జోక్ గా తీసుకోండి. ఇరాక్ గురించి, ఇరాక్ లో ఒక తల్లి పిల్లవాడిని నిద్రపురుస్తోంది. పైన ఏరోప్లేన్లు వస్తున్నాయి, యుద్ధ విమానాలు. ఆ శబ్దానికి అమ్మా ఏంటి ఆ శబ్దం ఏంటి అని అడిగాడు. గోర్బచేవ్ గురకబెడుతున్నాడు. గోర్బచేవ్ గురకది అంటే అచేతనంగా ఉండి గురక పెడితే ఇలాగే ఉంటుంది. రాజకీయ పార్టీలు అనేక మాసాలుగా, సంవత్సరం నుంచి మొత్తుకుంటుంటే పౌర సమాజంలో కొంతమంది, నాలాంటి వాళ్ళకి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు అస్సలు వినిపించుకోలేదండి. ఇప్పుడు కదిలేరు అనుకోండి. అయితే అస్సాం 14 సీట్లండి, 3 ఫేజెస్ అండి. 3 బీహార్ చెప్పాను కదా 47 ఫేజెస్. మధ్యప్రదేశ్ 29 అండి. తమిళనాడు 39, తక్కువ 4 ఫేజెస్ అండి. అర్థం ఉందండి దీనికి? అర్థం ఎప్పుడవుతుందంటే మీరు ఈ స్టార్ క్యాంపెయినర్స్ షెడ్యూల్ చూస్తే అర్థం అవుతుంది, పోలింగ్ సరళి చూస్తే అర్థం అవుతుంది. ఎన్నికలు అయ్యాయండి, ఫస్ట్ ఫేజ్ అయింది. ఫస్ట్ ఫేజ్ అయితే మామూలుగా ఎన్నికల పోలింగ్ మనందరికీ బాగా తెలుసు. ఎన్నికల పోలింగ్ 5 గంటల వరకు ఎంత ఉంటుంది, ఒకసారి 6 గంటల వరకు ఎక్స్టెండ్ చేస్తారు. 6 గంటలకి అయిపోతుంది. కానీ 6 గంటలకి పోలింగ్ అఫీషియల్ గా సమాప్తం అయ్యేటప్పటికీ ఆ ప్రాంగణంలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఓటు హక్కు వినియోగించుకునేటటువంటి అవకాశం ఇవ్వాలి. మీకు 5 గంటలకు 6 గంటలకు పోలింగ్ అయిపోయిన తర్వాత 7ంటికి 7:30కు 8 గంటలకు ప్రొవిజనల్ గా ఇంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నారు అని ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేస్తుంది. తర్వాత రాత్రి 11:30-12 మధ్యలో 11:40కో 11:50కో 10 to 12కో అంటే డేట్ దాటకుండా ఫైనల్ ఫిగర్ అనౌన్స్ చేస్తారండి. మామూలుగా మనకు అలవాటు. కానీ మొన్న జరిగినటువంటి 2024 లోక్సభ ఎన్నికల్లో ఫస్ట్ ఫేజ్ పోలింగ్ ప్రొవిజనల్ ఫిగర్ అనౌన్స్ చేసిన తర్వాత ఫైనల్ ఫిగర్ 11 రోజుల తర్వాత అనౌన్స్ చేశారండి. మీకు ఐడియా ఉందా? అది కూడా మాలాంటి వాళ్ళం రోజు ఏమైంది ఎందుకు చేయట్లేదు యాగే చేస్తాం మేము. అప్పుడు 11 రోజుల తర్వాత సెకండ్ ఫేజ్ కూడా అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు కలిపి 11 రోజుల తర్వాత, అంటే 11 రోజులు ఫేజ్ 1, ఫేజ్ 2 తర్వాత 4 రోజులకి మొత్తం 2 కలిపి ఒకసారి చేశారండి. ఫేజ్ 4 4 రోజులు పట్టిందండి. ఫేజ్ 5 3 రోజులు పట్టిందండి. ఫేజ్ 6 మళ్ళీ 4 రోజులు పట్టిందండి. ఫేజ్ 7 5 రోజులు పట్టిందండి. అంటే మొదటి ఫేజ్ 11 రోజులు తీసుకున్నారు ఫైనల్ ఫిగర్ అనౌన్స్ చేయడానికి. అక్కడి నుంచి 2, 3, 4, 5, 6, 7 3 రోజులు 1, 4 రోజులు 1, 4 రోజులు 1, 4 రోజులు 1, 5 రోజులు 1. ఎందుచేత చెప్పాలి కదండి ఎలక్షన్ కమిషన్, ఇంచేత చేయలేకపోయాం, ఇక్కడ ఇబ్బంది ఉంది అనాలి కదా. మీకు డిజిటల్ ఇండియా కాకముందు, భారతదేశం విశ్వగురు కాకముందు ఆ రోజు రాత్రి గాని ఆ మర్నాడు గాని ఫైనల్ ఫిగర్స్ ఇచ్చేవాళ్ళండి చరిత్రలో. కానీ మనం విశ్వగురు అయిన తర్వాత, డిజిటల్ ఇండియా అయిన తర్వాత 11 రోజులు పడుతుందండి మనకి. వాళ్ళు ఏం చెప్తారండి? చూడండి, దూర ప్రాంతాలు ఎక్కడో ఉంటాయి, వాళ్ళంతా రావాలి కదండి పెట్లు పట్టుకుని. పాపం ఇదివరకంటే మా చిన్నప్పుడు, మీ చిన్నప్పుడు, కొంతమంది చిన్నప్పుడు 2 గంటల బండి మీద పోలింగ్ ఆఫీసర్లు వెళ్ళి పీకలోత నీళ్ళల్లో దిగి నడుచుకుంటూ వెళ్ళి పెట్టెల పైన పెట్టుకుని వెళ్ళేవాళ్ళండి. ఇప్పుడు అలా లేదు, బ్రహ్మాండమైన కనెక్టివిటీ ఉంది. అండ్ మన వైఫై నెట్వర్క్, డిజిటల్ నెట్వర్క్ ఎంత బలంగా ఉందంటే టెలిఫోన్స్ కూడా ఆ రోజుల్లో అరిచేవాళ్ళు. ఫోన్ బుక్ చేసి, కాల్ బుక్ చేసి అరిచేవాళ్ళు. ఇన్ని పడ్డాయి ఇన్ని మామూలుగా అరుస్తుంటే ఫోన్ అవసరం మామూలుగా వినపడుతున్నా ఊరు అంత అరవాల్సి వచ్చేది ఆ రోజుల్లో ఫోన్. ఇప్పుడు ఇలా నొక్కితే మా వాట్సాప్లోనూ మరో దాన్ని పంపించేసేయచ్చు. కానీ అలాంటి పరిస్థితులు ఉన్నా కూడా 11 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 3 రోజులు తీసుకుంటే ఏం చేశారు అని ఒకసారి మనం చూసుకుంటే దానికి వస్తాను. ఇంకో కారణం చెప్తే, పాపం ఈ పోలింగ్ వెళ్ళేటువంటి వాళ్ళు, ఆఫీసర్లు వాళ్ళు అలసిపోతారండి. అలసిపోతే 1 రోజు అలసిపోతారు, 2 రోజులు అలసిపోతారు, 11 రోజులు అలసిపోతారండి. 11 రోజులు లేచి ఇవ్వలేరా, ఫిగర్ ఇవ్వలేరా? అడగరేవండి. అడగకపోతే ఎలాగా? సరే అని ఉంటాం కదండి మాలాంటి వాళ్ళం. చండీగఢ్ తీసుకున్నామండి. చండీగఢ్ ఎక్సలెంట్ కనెక్టివిటీ కదండి చండీగఢ్. అండ్ చండీగఢ్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ కేవలం 614 బూతులండి.
దాన్ని ఆ కాన్స్టిట్యున్సీ రేడియస్ 15 కిలోమీటర్లు అండి. 15 కిలోమీటర్స్ రేడియస్, 614 electoral booths, wonderfully connected, road connectivity, Wi-Fi connectivity, internet connectivity, digital connectivity, excellent. And voters who exercised vote were only 4.48 lakhs. Small. 5 రోజులు పట్టిందండి ఫైనల్ ఫిగర్ ఇవ్వడానికి. 5 రోజులు. చండీగఢ్ నుంచి ఫైనల్ పోల్ డేటా రావడానికి కేవలం అంత చిన్న దాంట్లో 5 రోజులు పట్టిందండి మన ఎలక్షన్ కమిషన్ కి. ఎవరిని అవార్డు ఉంటే పిలిచి కమ్మలు ఇచ్చేసేయండి. ఇది ఎందుకు అనుమానించాల్సి వస్తుంది? ఈ లేట్ అవ్వడం వల్ల ఫైనల్ ఫిగర్స్ రావడానికి లేట్ చేస్తే ప్రొవిజనల్ ఫిగర్ కి ఫైనల్ ఫిగర్ కి ఎంత పెద్ద తేడా. ఒక్కొక్క రాష్ట్రంలో 13%, ఒక్కొక్క రాష్ట్రంలో 12%, ఒక్కొక్క రాష్ట్రంలో 15%, ఒక్కొక్క రాష్ట్రంలో 20%, ఒక్కొక్క రాష్ట్రంలో 5%, 10%, అట్లా. అది కాన్స్టిట్యున్సీ వైజ్కి వస్తే ఇంకా ఎక్కువ అండి, రీజన్ వైజ్కి వస్తే ఇంకా ఎక్కువ అండి. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ఓట్లు అంటే, ఒక అడ్రస్ లో 400 మంది, 300 మంది, 500 మంది, ఇక్కడ ఓటు ఉంది, అక్కడ ఓటు ఉంది, అక్కడ ఓటు ఉంది, ఇక్కడ ఉంది, ఇవన్నీ ఎక్కడికి వస్తాయి? ఇందులోకి వస్తాయి అనమాట. మీకు ఆంధ్రప్రదేశ్ లో ప్రొవిజనల్ ఫిగర్ కి ఫైనల్ ఫిగర్ కి 12.58% తేడా ఉందండి. ఒడిశాలో ప్రొవిజనల్ ఫిగర్ కి ఫైనల్ ఫిగర్ కి 12.48% తేడా ఉందండి. మీకు 1% తారుమారైపోతుంది. ఈ మొత్తం లెక్క చూస్తేనండి, కొంతమంది కూర్చొని చూశారు, మొత్తం చూస్తే ఈ దేశంలో 2024వ సంవత్సరంలో ప్రొవిజనల్ ఫిగర్ కి ఫైనల్ ఫిగర్ కి మధ్య 5 కోట్ల ఓట్లు తేడా ఉందండి. ఆ 5 కోట్ల ఓట్లు దయచేసి మీరు మనకి 530, 543 స్థానాలు ఉన్నాయి కదండి, దాని మీద సమానంగా పనిచేస్తారు. పంచకండి, కొన్ని చోట్ల తక్కువ, కొన్ని చోట్ల ఎక్కువ, కొన్ని చోట్ల తక్కువ, కొన్ని చోట్ల ఎక్కువ. కాబట్టి ఒక్కొక్క రాష్ట్రంలో ఎంత, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఎంత అని చూసుకుంటే 79 స్థానాలు ఇటు నుంచి అటు మారేయండి. 79. ఒకవేళ 5 కోట్ల ఓటు గనక అదనంగా లేకపోతే, ఈ ప్రొవిజనల్ ఫిగర్ కి ఫైనల్ ఫిగర్ కి గనక గ్యాప్ లేకపోతే, ఎన్డీఏ బీజేపీ మిత్రపక్షాలన్నీ కలిపి 293 అండి. ఈ 79 తీసి పారేస్తే 214 అండి. అందులో బీజేపీది ఒక 160, 170 ఉంటుందండి. అపోజిషన్ అలయన్స్ ఇప్పుడు 234 అండి. ఈ 79 ఇలా కాకపోతే గనక ఇవాళ అపోజిషన్ అలయన్స్ కి 313 స్థానాలు ఉండేవండి.